వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరాడ మండలం కొట్టు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం. రిటైర్డ్ పోలీస్ అధికారి ఇంట్లో భారీ చోరీ. 24 గంటల్లో చోరీ చేసిన నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. కొమరాడ జంజావతి రబ్బర్ డ్యాం లో ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. భూమి కొనుగోలు చేస్తున్నారా? అయితే జాగ్రత్త. నకిలీ పత్రాలు తయారు చేసి భూమిని విక్రయించే ప్రయత్నించిన వ్యక్తుల అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొట్టు గ్రామంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందని, ఎన్నో రాజ్యాంగాలు రాసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఆయన రాసిన రాజ్యాంగం వలన పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఎమ్మెల్యే జగదీశ్వరి వెంట కొమరాడ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గంధంగూడ ఏరియాలోని నివసించే రవిబాబు అనే రిటైర్డ్ పోలీస్ అధికారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతోటి బయటకు వెళ్లి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూసేసరికి బంగారం, డైమండ్ ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వాటి విలువ సుమారుగా ₹1 కోటి వరకు ఉంటుందని వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు 24 గంటల్లోపే అరెస్ట్ చేశారు. పోలీసులు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఏం చేస్తాం? ఎందుకు ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక గ్రేవ్ హెచ్పి దొంగతనం రిపోర్ట్ అవ్వడం జరిగింది. అది రవిబాబు గారని, ఈయన రిటైర్డ్ IAS ఆఫీసర్, గంధంగూడ ఏరియాలో ఉంటారు. అతను థర్డ్ రోజు వాళ్ళ ఫ్యామిలీతో బయటికి వెళ్ళటం, నిన్న పొద్దున్నే ఎర్లీ అవర్స్లో వచ్చి చూసుకుంటే లాక్ అంతా బ్రేక్ అయ్యి మొత్తము గోల్డ్, డైమండ్ ఐటమ్స్ ఇవన్నీ పోయాయి. 1 కిలో వరకు గోల్డ్, అందాజా వర్త్ ₹1 crore అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సైబరాబాద్ క్రైమ్ DCP గారి ఆధ్వర్యంలో శంషాబాద్ క్రైమ్ టీము, తర్వాత నార్సింగి ACP గారు, తర్వాత నార్సింగి పోలీసులు వీళ్ళందరూ కలిసి ఆ జరిగిన విధానాన్ని పట్టి చూస్తే ఎవరో లోకల్ వాళ్లే చేసి ఉంటారని చెప్పి కొంతమందిని సెర్చ్ చేయటం, దాంట్లో ఒకళ్ళు ఇంట్లో లేనందుకు అతన్ని చేజ్ చేయటం, ఫైనల్గా వితిన్ 24 అవర్స్లోనే ఆ గోల్డ్ మొత్తం కూడా రికవర్ చేయటం జరిగింది. గోల్డ్ అంతా కూడా ఇంటాక్ట్గానే దొరికింది. దాని వర్త్ 1 crore అని అన్నారు. ఇంకా డైమండ్ స్టడెడ్ కాబట్టి ఈ 1 crore వర్త్ ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రవీణ్ అనేవాడు ఎవరైతే దొంగతనం చేసినాడో అతని మీద మా దగ్గర సస్పిషన్ ఉండి అతను మా లిస్ట్లో ఉన్నాడు. అతని మీద ఇంత ముందు అయితే ఎలాంటి కేసెస్ లేవు. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేసు మన దగ్గర సైబరాబాద్లో. అతను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం.
నమస్తే. పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ జంఝావతి రబ్బరు డ్యాంలో ఈ ఉదయం ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన కేంద్రిగా గోపాలరావు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొమరడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన గోపాలరావుకి ఒక 3 సంవత్సరాల పాప, ప్రస్తుతం భార్య 4 నెలల గర్భవతిగా ఉంది. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని శోక సంద్రంలో కుటుంబ సభ్యులు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనను జీర్ణించుకోలేక కొత్తూరు గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అధికారులు అన్ని విధాలుగా ఆదుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత లోతు లేదురా రాలే పండుగ అక్కడే ఇంకొకడు భూమి కొనుగోలు చేస్తున్నారా? అయితే జాగ్రత్త. నకిలీ పత్రాలు తయారు చేసిన వారి నుండి మీ ఓపెన్ ప్లాట్లను కాపాడుకోండి. హైదరాబాద్ ఉప్పల్పల్లి పరిధిలోని అస్వాక్ ముక్కురం అనే 2 వ్యక్తులు జీహెచ్ఎంసీ మరియు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఉప్పర్పల్లిలోని ఒక భూమి నకిలీ పత్రాలు తయారు చేసి 6 కోట్ల రూపాయలకు విక్రయించడానికి ప్రయత్నించగా పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఇది 22 మార్చ్ నుంచి జరుగుతూ ఉంది. 23 ఎండ్ అయిపోయింది. 24లో ఒక డాక్యుమెంట్ అయిందన్న. అయిన తర్వాత ఎప్పుడైతే మార్కెట్లోకి టీడీఆర్ వచ్చింది, ఈ టీడీఆర్ 43-40 దీంట్లోంచే వెళ్తుంది, మా ల్యాండ్లోంచి టీడీఆర్ పోయింది, మరి నేను కదా ఓనర్ అని చెప్పి వీళ్ళందరూ అనుకొని ఒకసారి కంప్లైంట్ ఇవ్వటం, దానికి బ్యాక్ ఎండ్లో మొత్తం దీని చైన్ బ్రేక్ చేసుకోవడానికి ఒక్కొక్క లింక్ చేసుకుంటూ పోతే ఇంతమంది ఇంత కనెక్షన్స్ వచ్చాయి. ల్యాండ్ సంబంధించిన ఫ్రాడ్ ఇష్యూ ఏంటంటే ఇది ఒక కేస్ స్టడీకి సరిపోయే మెటీరియల్ ఉంది. దీంట్లో ఒక వ్యక్తికి అసలు ఎక్కడ కూడా ల్యాండ్ లేకపోయినా కూడా పేపర్ మీద ఆ ల్యాండ్ని ఎట్లా సృష్టించవచ్చు, ఆ ల్యాండ్కి అది కూడా ఆ ల్యాండ్ చాలా ప్రైమ్ ఏరియాలో ఎక్కడైతే జిహెచ్ఎంసి 80 ఫీట్ రోడ్డు పోతుంటుందో ఆ ఏరియాలో తనకి ల్యాండ్ ఉన్నట్లు, తర్వాత ఆ రోడ్డు కూడా తన ల్యాండ్లోంచే పోతున్నట్లు ఆ ఆఫీసర్స్ని మేనేజ్ చేయటము, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 3600 గజాలకి టీడీఆర్ తీసుకోవటం, ఆ టీడీఆర్ని 5,78 లక్షలకి వేరే వాళ్ళకి అమ్ముకోవడంతో పాటు ఆ మొత్తం చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎలాంటి ఇళ్ళు లేకపోయినా కూడా ఇళ్ళు ఉన్నట్లుగానే దాన్ని క్రియేట్ చేసి ఆ ఇంటికి ఎలాంటి నెంబర్స్ కూడా లేకపోయినా అసలు ఇళ్ళే లేని ఇళ్ళకి వాళ్ళకు అసెస్మెంట్ చేయించి దానికి నెంబర్ ఉన్నట్లుగా నెంబర్ని సృష్టించటము, దాని తర్వాత ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఆ ఇంటికి తీసుకున్నట్లుగా ఆఫీసర్స్ ఆ కన్సర్న్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీని మేనేజ్ చేసి ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఫిజికల్గా అక్కడ చూస్తే మనం ఒక వేప చెట్టుకి కొట్టుంటుంది అన్నట్టు ఆ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉన్న మీటర్, ఆ వేప చెట్టుకు పెట్టిన మీటర్ని ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నట్లు ఆ ఇంటికి దాని బిల్ తీసుకొచ్చి పెట్టడము, తర్వాత ఈ పేపర్లు సృష్టించిన దాంట్లో ఎక్కడ కూడా లింక్ డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏది ఉండదు. ఫస్ట్ టైము ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకపోయినా డాక్యుమెంట్ రైటర్ని తర్వాత సబ్ రిజిస్ట్రార్ని మేనేజ్ చేసి అది రిజిస్ట్రేషన్ చేయించటం,
తర్వాత ఈ విధంగా 14 డాక్యుమెంట్స్ కూడా. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుమ్మ గ్రామంలో కామ్రేడ్ వెంపటాపు సత్యం ఆదిబట్ల కైలాసం 53వ వర్ధంతిని సిపిఐ ఎంఎల్ గిరిజన సంఘం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంపటాపు సత్యం కుమార్తె భారతి మాట్లాడుతూ సత్యం ఆదిబట్ల కైలాసం ఆనాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ నాయకుల పోరాటం ఫలితమే ప్రస్తుతం గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందటానికి కారణమన్నారు. నాడు గిరిజనుల అభివృద్ధికి మా తండ్రి వెంపటాపు సత్యం ఆదిబట్ల కైలాసం తదితర నక్సల్స్ నాయకులతో కలిసి నాటి శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఉద్యమించారని భారతి పేర్కొన్నారు. నాడు గిరిజన ప్రాంతానికి కనీస సౌకర్యాలు కల్పించాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. 1967 నవంబర్ 30వ తేదీన పి లేవిడి గ్రామంలోని భూస్వాములు తోటాలకు కామ్రేడ్ కొరన్న మంగన్న అమరులయ్యారన్నారు. నాటి నుండి ఉద్యమం ఉవ్వెత్తిన లేచిందన్నారు. ప్రతి గిరిజనుడు ఒక మిలిటెంట్ గా ఉద్యమంలో పాల్గొని తమ కర్తవ్యాలను నిర్వహించారని భారతి తెలిపారు. ఈ సందర్భంగా అమరులైన విగ్రహాలకు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పి భాస్కర్ రావు సిపిఎంఎల్ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెంపటాపు సత్యం ఆదిబట్ల కైలాసం గారి 54వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ప్రజల సమక్షంలో. అయితే ఆయన చేసినటువంటి త్యాగాల్ని మరొకసారి ప్రజల ముందు మన్నం చేసుకుంటూ ఏమైతే చేశారో అవన్నీ కూడా ప్రజలకు చెప్పి గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు మనమందరం కూడా జీవనోపాధిని గడుపుతున్నాం. అనేక రకాల ఉద్యోగాల నుండి ప్రతి ఒక్క ఉపాధి ఉంది అని అంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితమైనటువంటిది మేమందరం కూడా కూర్చొని అక్కడ మననం చేయడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన హక్కులు కానివ్వండి, అలాగే గిరిజనులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క రాయితీ కానివ్వండి మనం సంపాదించుకున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ ఆశయ సాధనని మనం మనసులో పెట్టుకొని మనం పనిచేయాలి. అలాగే దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండదు అన్నటువంటి ఆలోచనతో మేము ప్రజలకి ఒక సందేశాన్ని వినిపించాం. కాబట్టి అమరులైనటువంటి శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి మంగన్న కోరన్నతో మొదలుపెట్టుకొని లాస్ట్ వరకు ఉన్నటువంటి వెంపటాపు సత్యం ఆదిబట్ల కైలాసం వరకు అందరికీ కూడా ఈరోజు మేము ప్రజల ముందు అలాగే అక్కడ ఉన్నటువంటి విగ్రహాల దగ్గర నివాళులు అర్పిస్తూ వాళ్ళకి జోహార్లు చెప్పడం జరిగింది. నిలబెట్టారు అరుణ పతాకమా సమజీవులకేతనమా చాంద్రాయనగుట్ట డివిజన్ ఏసీపీ మనోజ్ కుమార్ చాంద్రాయనగుట్ట ఇన్స్పెక్టర్ కె గురునాథ్ తో కలిసి చాంద్రాయనగుట్ట జీఎం చౌని పరిధిలోని అఘార్ ఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా పలు వీధులలో తనిఖీలు చేపట్టారు. यही गली में मोहल्ले में फिर वापस आ स्पीड जैसा निकाल मातम ने प्रोग्राम है 15 का प्रोग्राम। थैंक यू। कहाँ गए थे? कौन सा गली है ये? जिम का जिम
फोटो दी फोटो సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రి జీఎం ఆఫీస్ ముందు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో రామకృష్ణపూర్ బ్రాంచ్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. ఈ దీక్షలను ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో బొగ్గు గనుల వేలం వేస్తోందని, ఆ వేలానికి నిరసనగా అన్ని జీఎం ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించాలని, ఎలాగైతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో కేటాయించారో అదే విధంగా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏర్పడి నాటి నుంచే సింగరేణి కార్మికుల సమస్యలపై దశల వారీగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని తెలియజేశారు. 8వ తారీఖు రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణి సంస్థలకి కేటాయించాలని వినతి పత్రం ఇవ్వటం జరిగిందని తెలిపారు. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ యూనియన్లను డిమాండ్ చేసిన విధంగా 9 బొగ్గు బ్లాకులను సింగరేణికి వచ్చే విధంగా 9 బొగ్గు బావులను కూడా అదే విధంగా వచ్చే విధంగా ప్రయత్నిస్తానని హామీ కూడా ఇవ్వటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, బ్రాంచ్ సెక్రటరీలు సత్యనారాయణ, దగం మల్లేషు, ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, సుదర్శన్, పిట్ సెక్రటరీలు హరిరామకృష్ణ, రామకృష్ణ, భట్టు, మైనింగ్ సాఫ్ట్ ఇన్ఛార్జి రాజేశ్వరరావు, ఫిట్ కమిటీ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి మొదలగు వారంతా కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ జిందాబాద్ జిందాబాద్, చెప్పండి కొట్టండి, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, వర్ధిల్లాలి సింగరేణి కౌన్సిల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, బొగ్గు గనులను వేలం వేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, మా సింగరేణి బొగ్గు బ్లాకులు మాకే, మా సింగరేణి బొగ్గు బ్లాకులను మాకే, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కారణం బొగ్గు గనుల సాధించడానికి పోరాడదాం, సింగరేణి బొగ్గు గనులు సాధించడానికి బొగ్గు బ్లాకుల వేలంకి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఏఐటీసీ యూనియన్ నిర్ణయం మేరకు సింగరేణి వ్యాప్తంగా 5వ తేదీ నాడు కలెక్టర్ల ఆఫీసు ముట్టడి చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే 6వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా జనరల్ మేనేజర్ల ఆఫీసు, హెడ్ ఆఫీసు ముందు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. అట్లాగే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా కలిసి సింగరేణికి బావులు కేటాయించండి, ఈ వేలం సిస్టమ్ సింగరేణికి రద్దు చేయండి అని చెప్పేసి అడిగాం. ఎందుకంటే గతంలో గుజరాత్లో, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో కొన్ని బావులని వేలం లేకుండానే అక్కడ కేటాయించడం జరిగింది కోల్ ఇండియాకి. అట్లనే ఇక్కడ కూడా వేలం లేకుండానే కేటాయించాలని అడిగాం. చట్ట పరిధిలో సహకరిస్తారని చెప్పేసి బొగ్గల శాఖ మంత్రి గారు చెప్పారు. మేము చెప్పాం ఎల్లందులో కోయగూడెం కానీ, ఏదైతే శ్రావణ మన సత్తుపల్లి ఓసీ3 కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కేసీఆర్ గారి బంధువుకేమో సత్తుపల్లి బాయిని, కేసీఆర్ గారి బిడ్డ బిజినెస్ పార్ట్నర్కేమో ఎల్లంది ఇచ్చారు. ఆ రెండు కూడా క్యాన్సిల్ చేయాలి. 3 సంవత్సరాలైనా
వాళ్ళు ప్రారంభించలేదు, చట్ట విరుద్ధం అది అని చెప్పాం. దాన్ని కూడా చేస్తామని చెప్పారు. అట్లనే సింగరేణిలో ఒక 4 బావులు రామకృష్ణాపురం ఓసి, కొత్తగూడెం VK7 ఓసి, ఎల్లందు JK ఓసి, అట్లనే మణుగూరు OC2 ఎక్స్టెన్షన్ డ్రిప్ సైడ్, ఈ 4టికి త్వరగా పర్మిషన్స్ ఇస్తే అవి ఇంకా కొంత 10 సంవత్సరాలు నడుస్తాయని చెప్పాం. వాటికి కూడా ఇస్తామన్నారు. తాడిచెర్ల 2 కూడా త్వరగా పర్మిషన్ ఇవ్వాలన్నాం. మొత్తం 9 బావులు ఈ 2-3 సంవత్సరాల కాలంలో సింగరేణిలో వచ్చే విధంగా పర్మిషన్స్ ఇప్పిస్తామని చెప్పారు. నైనీ బ్లాక్ 9 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది. కిషన్ రెడ్డి గారు బొగ్గల శాఖ మంత్రిగా కాగానే దానికి పర్మిషన్స్ కొరకు క్లియరెన్స్ ఇప్పించారని చెప్పారు ఆయన. మేము ధన్యవాదాలు చెప్పాం. ఏదేమైనా సింగరేణిలో కొత్త బావులు రావాలి, సింగరేణికి భవిష్యత్తు ఉండాలి, సింగరేణి కార్మికులకు భవిష్యత్తు ఉండాలని ఏదైతే AITC యూనియన్ పోరాట కార్యక్రమం పిలిపించామో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ జిల్లా కమిషనరేట్ లోని సమన్వయ సమావేశం నిర్వహించారు. మొహర్రం పండుగ దృష్ట్యా ముస్లిం మత పెద్దలు ప్రముఖులతో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొహర్రం పండుగను భక్తి శ్రద్ధలతోటి శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన ప్రతి శాఖల తరఫున సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్, నార్త్ జోన్ డీసీపీలు, ఏసీపీలు, పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రముఖులు పాల్గొన్నారు. आप इमाम हुसैन साहब के अहले सलाम के याद में अपन मातम मनाते हैं। उस सिलसिले में हर डिपार्टमेंट से अपने जो इंतजाम किए गए उस सिलसिले में कोऑर्डिनेशन मीटिंग या हमारे CP साहब के जाने से किया गया। मैं अब हमारे DCP साउथ जोन मुहर्रम और यूम अशूरा के इंतजाम के लिए बुलाई गई है। सभी जानते हैं कि मुहर्रम इस्लामी कैलेंडर का पहला महीना है। मुहर्रम 10 तारीख को इमाम हुसैन अलैहिस्सलाम की शहादत हुई। ये ऐसा वाक़या है जो कयामत तक हक और बातिल की पहचान बना गया। इमाम हुसैन सच्चाई, हक और इंसाफ के आलमबरदार है। दूसरी तरफ यजीद झूठ, बातिल और नाइंसाफी की अलामत है। करबला के शहीदों का गम और उनसे मोहब्बत हमारी अमानत है। हैदराबाद में मुहर्रम को हिंदू, मुस्लिम, सिख, ईसाई कई सदियों से मिलजुल कर मनाते हैं और करबला वालों को कराज़े अकीदत पेश करते हैं। पुलिस डिपार्टमेंट और तेलंगाना गवर्नमेंट के बाकी सभी डिपार्टमेंट इस साल भी मुहर्रम और यूम शूरा के इंतजामात में हिस्सा लेने के लिए को अपनी सादत समझते हैं। मैं तमाम शिया तंजीमों और अंजुमनों से ताउन की ख्वाहिश करती हूं और अपनी जानिब से और हमारे CP साहब की जानिब से भी ताउन की यकीन दिलाती हूं। आखिर में मैं ये 2 शेर से ये अपना वाकया खत्म करना चाहूंगी। गम हुसैन खुदा सबको सरफराज करे, यही वो गम है जो हर गम से भी न्याज करे। इंसान को बेदार तो हो लेने दो, हर कौम पुकारेगी हमारे हैं हुसैन। నారాయణ హాస్పిటల్ వారి సారథ్యంలో రెడ్డిపాలెం గ్రామం పాణ్యం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వృద్ధులకు వైద్యాన్ని అందించారు. కంటి చూపు, కీళ్ల నొప్పులు, థైరాయిడ్, బీపీ, షుగర్ మొదలగు వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు కార్యక్రమంలోని వైద్యాన్ని అందించారు. అంతేకాకుండా నారాయణ హాస్పిటల్ యాజమాన్యం ప్రతి గురువారం బస్సు సౌకర్యం కల్పించారు. రోగులందరూ కూడా బస్సులో ఫ్రీగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విన్నపం చేశారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్క పేషెంట్ కి వివరించి చెప్పారు.
సచివాలయం దగ్గరకు వచ్చి రేపు ఎన్ని బస్సెస్ వస్తారా ఆధార్ కార్డు స్కూల్ నుంచి వాళ్ళు సిహెచ్ వరకు వచ్చేసారు అప్పుడే ఫస్ట్లోనే మరి ఎవరు కలిసినా కూడా మేము ఎమ్మెల్సీ అని చెప్తున్నా తప్ప చిన్నశంకరంపేట మండలం మాడూరు గ్రామంలో శివారులోని నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వద్దంటూ మాడూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ శివారులో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పురుగుల మందు సేవించి చనిపోతామంటూ ఈ మద్యం దుకాణం మాకు వద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని, మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే చాలా మంది పిల్లలు సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురయ్యారని, గ్రామ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే యువకులు, పురుషులు మద్యానికి బానిసలవుతారని అన్నారు. చాలా మంది మహిళలు కూడా ఇప్పటికే తమ పుస్తే మెట్టలు అమ్ముకొని ప్రమాదానికి గురైన వారిని రక్షించుకోవడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి పురుషులు మద్యం మత్తులో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసి ఆత్మహత్యలు తప్పవన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారులు స్పందించి మద్యం దుకాణం ఏర్పాటు కాకుండా చూడాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో నరసమ్మ, సుజాత, అనురాధ, యాదమ్మతో పాటుగా వివిధ గ్రామ సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సారు మతన వైన్ సద్దు 4 ఊళ్ళకెళ్ళి స్కూల్కి వస్తారు. పిల్లలకు ప్రమాదము. ఈ తాయి ముండ కొడుకులు కూడా ఒకరికొకరు గుద్దుకొని వస్తారు. అదొక్కటి మాత్రం దయచేసి వద్దని కోరుతున్నాం. చాలా ఘోరంగా ఈడైతే దగ్గర ఆడుంటేనే 10 మంది చచ్చిపోయింది. ఈడుంటే ఇక మొత్తం ఆనేమంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొమరాడ మండలం కొట్టు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం. రిటైర్ పోలీస్ అధికారి ఇంట్లో భారీ చోరీ. 24 గంటల్లో చోరీ చేసిన నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. కొమరాడ జంజావతి రబ్బర్ డ్యాం లో ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. భూమి కొనుగోలు చేస్తున్నారా? అయితే జాగ్రత్త. నకిలీ పత్రాలు తయారు చేసి భూమిని విక్రయించే ప్రయత్నించిన వ్యక్తుల అరెస్ట్.
ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.